ఏ హిందూ అమ్మాయి అయినా సరే ప్లీజ్ ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్ లో పడకండి. వాళ్ళు ఓన్లీ చీట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నాను, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. 10 years ఒక చదువుకున్న మూర్ఖురాల్ని నేను. హిందుత్వం వదిలేసి నేను ఇక్కడ వచ్చేసి 10 years గా నేను నరకం చూస్తున్నాను. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా అంతే అండి. మీకు ఎవరు సపోర్ట్ చెయ్యరు. సో ప్లీజ్ అది ఆ సపోర్ట్ కి మీరు వెళ్ళొద్దు. అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. వాళ్ళు దే జస్ట్ రూత్లెస్ పీపుల్ అండి. చంపడానికి కూడా వాళ్ళు వెనకాడారు. సో ప్లీజ్, నాకు ఆల్రెడీ థ్రెట్ ఉంది నా లైఫ్ మీద. వాడు నన్ను చంపేసైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అది ఇది అన్నాడు. అలాంటి థ్రెట్ లో నేను బతుకుతున్నాను ఇప్పుడు. చివరిగా ఎప్పుడు అర్థమైంది మిమ్మల్ని కావాలని ట్రాప్ చేశాడని? ఏ క్షణంలో అనిపించింది? ఆ ఇంకో అమ్మాయి కూడా పెళ్ళయి ఒక కూతురు ఉందండి, అది కూడా సింగిల్ మదర్. ఆ అమ్మాయిని ట్రాప్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, వీడు ఇలాంటి అమ్మాయిల్ని చూస్తాడు. ఒకళ్ళు పవర్ లేని అమ్మాయిల్ని చూసుకొని వాళ్ళని గ్రిప్ లో పెట్టుకుంటే వీడు పవర్ తో ఆడొచ్చు. అంతెందుకండి, వీడు నన్నే కొడతాడు అన్నాను కదా, నన్ను కొట్టడమే కాకుండా ఆ అమ్మాయిని కూడా చాలా సార్లు కొట్టాడండి. ఆ అమ్మాయి కూడా వాయిస్ రికార్డింగ్స్ పంపిస్తే